లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాష్ట్రంలోనే తొలి రిఫైన్డ్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనులు సిద్దిపేట జిల్లాలో చకచకా సాగుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో కాలుష్యరహితంగా వ్యర్థాలతో విద్యుత్ తయారు చేసే విధంగా ఫ్యాక్టరీ నిర్మాణమవుతుంది. ఈ ఏడాది జూన్ చివరికల్లా ఫ్యాక్టరీని అందుబాటులోకి తేవాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు క్రమంగా పెరుగుతోంది. గతంలో పెద్దగా ఈ పంటపై దృష్టి పెట్టని రైతులు ఇప్పుడు ఆయిల్ పామ్ సాగుకు మక్కువ చూపిస్తున్నారు. మార్కెట్లో ఈ పంటకు మంచి డిమాండ్ ఉంది. రాష్ట్రంలో ఆయిల్ గెలల నుంచి ముడి నూనె తీయడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, అప్పారావుపేటలో 2 పరిశ్రమలు ఉండగా రిఫైన్డ్ పామాయిల్ కోసం తెలంగాణలోనే తొలి ఫ్యాక్టరీని సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. నంగనూరు మండలం నర్మెట గ్రామ శివారులో 62 ఎకరాల్లో 300 కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ ఆయిల్ ఫీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పరిశ్రమ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి మనకు ఆయిల్ దిగుమతవుతుంది. దీన్ని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ను సాగు చేసే విధంగా సబ్సిడీలు ఇచ్చి రైతుల్ని ప్రోత్సహిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఆయిల్ పామ్ను ఎక్కువగా సాగు చేసేవారు. క్రమంగా ఇతర జిల్లాల్లోనూ ఈ పంటను పండిస్తున్నారు. ప్రస్తుతం 31 జిల్లాల్లో 64,000 మంది రైతులు 2,42,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. సాగుకు అనుగుణంగా పరిశ్రమలు ఉండాలనే ఉద్దేశంతో 2023లో సిద్దిపేట జిల్లాలో ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. పరిశ్రమ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇటీవల ఈ పరిశ్రమను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి విదేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని, రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలని మంత్రి తుమ్మల కోరారు. కాబట్టి దయచేసి అన్ని సౌకర్యాలు ఉండేటటువంటి ఫ్యాక్టరీగా దీన్ని నిర్మాణం చేయాలని కలెక్టర్ గారికి మీరు రేపు వెళ్ళి శ్రీకాంత్ కానీ మీరు కానీ యాక్షన్ ప్లాన్ ఇవ్వండి. ఈ డేట్కి ఇది, ఈ డేట్కి ఇది చేస్తాం, ఈ డేట్కి ఇది చేస్తాం. ఆయన దాన్ని బట్టి అయిందా లేదా వెరిఫై చేసుకుంటాడు. అవ్వకపోతే మీదే బాధ్యత. ఏజెన్సీతో నాకు సంబంధం లేదు. ఆయిల్ ఫెడ్డే నాకు రెస్పాన్సిబిలిటీ. కాబట్టి దయచేసి ఈ ఫ్యాక్టరీ జూను ఏ టయానికైనా సరే ప్రారంభం కావాలి. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు కాబోతున్న ఈ ఫ్యాక్టరీలో గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యం ఉంది. ఆయిల్ పామ్ గింజల ఉత్పత్తి పెరిగే కొద్దీ సామర్థ్యాన్ని గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలుండేలా పరిశ్రమలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ టెక్నాలజీతో తయారవుతున్న తొలి ఫ్యాక్టరీ దేశంలో కూడా ఇదే అంటున్నారు. ఆయిల్ గెలాల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. పరిశ్రమ ఆవరణలోనే 4 మెగావాట్ల కోజనరేషన్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. వ్యర్థాలను ఉడికించి స్టీమ్తో ఆధునిక టర్బైన్లతో విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు. ₹1.5 ఖర్చుతో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి కానుండడంతో భారం తప్పనుంది. కాలుష్యరహితంగానూ ఉండే విధంగా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే మురుగునీటిని శుద్ధి చేసి రీయూజ్ చేసే విధంగా ప్రణాళికను రూపొందించారు. నిరుద్యోగుల ఉపాధి కల్పనకు ఈ పరిశ్రమ దోహదపడనుంది. ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 2,000 మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం అశ్వారావుపేటలో గంటకు 30 టన్నులు, అప్పారావుపేటలో 90 టన్నుల సామర్థ్యంతో పరిశ్రమలున్నాయి. వీటి నుంచి వచ్చే క్రూడ్ పామాయిల్ని హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ ఆయిల్ ఫెడ్కు పంపి అక్కడ రీఫైన్ చేసి ప్యాకింగ్లో మార్కెట్లోకి పంపిస్తున్నారు. సిద్దిపేటలో ఏర్పాటవుతున్న ఫ్యాక్టరీలో గెలల నుంచి వచ్చే క్రూడ్ పామాయిల్ను తీసి అక్కడే రీఫైన్ చేసి ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి పంపుతారు. ఇక్కడ గంటకు 250 టన్నుల పామాయిల్ను ప్యాకింగ్ చేయనున్నారు. మొత్తంగా సిద్దిపేటలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ జూన్ చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.